హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి జున్ను అండి. ఆ జున్నుకి కావాల్సిన పదార్థాలు, మనకి జున్ను పాలు అవసరం లేదండి, మామూలు పాలతోని ఎగ్స్తోని మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈరోజు. అది ఎలాగనేది వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇదిగో చూడండి, 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి వెన్న తీయలేని పాలు అండి. ఇవి మనము జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అనేసి అడిగి తీసుకుంటే ఇస్తారు. తర్వాత ఇదిగండి, ఎగ్స్ 6 తీసుకున్నానండి. ఇగో యాలకులు, ఇలాచి, మిరియాలు, సొంటి కొమ్మండి, ఇది బెల్లం. ఇది 1/2 కిలోకి ఎక్కువ ఉంటుందండి, 1/2 కిలోకి తక్కువ, 1/2 కిలోకి ఎక్కువ ఉంటుందండి ఇది ఈ బెల్లం. దీనికి మనకు స్వీట్ సరిపోయినంతగా వేసుకోవాలి. తర్వాత ఈ ఇలాచి, ఇది ఈ సొంటి కొమ్ము, ఈ మిరియాలు, ఈ 3 కలిపి నేను ఇగోండి ఈ విధంగా పొడిలాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఈ పొడిని ఇందులో యాడ్ చేయవలసి వస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి, వీటిని పగలగొట్టుకొని ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసానండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా మనం 1/4 కిలో బెల్లంలాగా తీసుకున్నాను, ఇది అయితే తీసేసాను. ఈ బెల్లము ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇదిగండి, ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని పాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోని కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. నేను ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. దీన్ని చూడండి, మొత్తం అంతా కలిపేసుకున్నాం. ఒకసారి కొంచెం అంతా ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం పైన. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇవ్వండి ఒక గిన్నెతో నీళ్ళు పెట్టాను. ఇది కొంచెం చిన్న సైజు పలావ్ గిన్నె అండి. ఈ గిన్నెలోని ఒక 2-3 చెంబులు నీళ్లు పోసాను. ఇప్పుడు దీన్ని ఇందులోకి దించి వేరే ప్లేట్ పెట్టేశాను. పైన ఒక మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక బరువు పెట్టాలండి. కొంచెం రాయి లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు జున్ను అయితే ఉడికిందో లేదో చూద్దామండి. తీసుకోవాలి. ఇదండి, మనకి జున్ను అయితే దాదాపు 1 గంట వరకు అయిపోతుంది ఈ జున్ను ఉడకడానికి. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, జున్ను అయితే దించేసుకున్నాము. ఒక 1/2 గంట 20 నిమిషాలు దించేసుకున్న తర్వాత ఉంచాలండి. కొంచెం వేడి తగ్గుతుంది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.